కుటుంబ సభ్యులైన సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మిత్రులందరూ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అభయ హస్తాన్ని జోయించి ఇలా సిరిసిల్ల ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు మొండి చేయి మిగిల్చింది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతన్నలను, విద్యార్థులను, ఉద్యోగులను, మహిళలను, సబ్బండ వర్ణాలను మోసం చేసిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఏ వర్గాన్ని పట్టించుకోకపోగా సంక్షేమం అంతా సంక్షోభంలోకి నెట్టబడింది. ఇలా సిరిసిల్ల జిల్లా ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని కూడా ఒకటే గమనించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి పాలనలోని 10 ఏళ్ల సంక్షేమాన్ని చూడండి. ఇలా అబద్ధాల చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పార్టీ 2 ఏళ్ల సంక్షోభాన్ని చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలకు కావాల్సింది 10 ఏళ్ల పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అన్ని వర్గాలను, సబ్బండ వర్ణాలను, కుటుంబాలన్నీ కూడా, తెలంగాణలోని కుటుంబాలన్నీ కూడా పేద ధనికం తేడా లేకుండా సంతోషంగా బతకాలని మంచి కార్యక్రమాలను, మంచి సుపరిపాలన అందజేసిన కేసీఆర్ గారి పరిపాలనను 2 ఏళ్ల పాలనలో, రేవంత్ రెడ్డి పాలనలో అనేక అబద్ధాలు చెప్పి ఇవాళ రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ అని అబద్ధం చెప్పి, అట్లాగే రైతు బంధు కూడా ఎకరాన 15,000 ఇస్తానని చెప్పేసి అబద్ధం చెప్పి, ఆడపిల్లలకు తులం బంగారం పెట్టిస్తానని చెప్పేసి అట్లాగే డిగ్రీ చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి, అవ్వా తాతలకు 2,000 పింఛన్ను 4,000 చేస్తామని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అబద్ధాలు చెప్పి ఇలా కళ్ళబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా సిరిసిల్ల, ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలోని, సిరిసిల్ల జిల్లా కేంద్రమైన నేతన్నలకు నిలయమైన సిరిసిల్లను మళ్ళీ అభివృద్ధిలో వెనుకబడేలా చేసి ఇలా నేతన్నలను పట్టించుకోక ఇలా వస్త్ర పరిశ్రమను కుదేలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇలా అడ్డగోలు హామీలు ఇచ్చి మీకు కేవలం బతుకమ్మ చీరల ద్వారా కొద్ది రోజులే పని లభిస్తుంది, సంవత్సరం అంతా పని లభించేలా చేస్తా నేను, కేసీఆర్ గారి కంటే గొప్పగా మీకు ఆర్డర్లు ఇప్పించి మీకు పరిశ్రమ ఆదుకొని ప్రతి ఒక్కరిని నిలబెడతా అని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి ఆదుకోకపోగా 2 సంవత్సరాల కాలంలో అరకొరగా ఆర్డర్లు ఇచ్చి ఇలా వ్యాపారులను, వస్త్ర వ్యాపారులను, ఆసాములను బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, మీరు కాంగ్రెస్ కండువా కప్పుకోకపోతే మీ పరిశ్రమ బంద్ చేస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయకపోతే మీకు ఆర్డర్లు ఇవ్వం, మీరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండకపోతే మీ పరిశ్రమకు మా మద్దతు ఉండదు, మీ సంక్షేమానికి సంబంధించిన ఏవైతే చేనేత రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఆర్ఎన్ సబ్సిడీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కార్మికులకు సంబంధించింది, మీకు సంక్షేమానికి సంబంధించిన ఈ సబ్సిడీలు కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పేసి ఇలా కంఠాపథంగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల్లోకి ఏం ముఖం పెట్టుకొని ఇలా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిన నాయకులు కావచ్చు, త్వరలో ప్రజల మధ్యకు రాబోతూ ఉన్నారు. మరి వాటిని అందరినీ కూడా ఏమేమైతే హామీ ఇచ్చిండ్రు, అమలు చేయలేక మోసం చేసిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇలా మా భారత రాష్ట్ర పార్టీ ప్రజలకు పాంప్లెంట్ రూపంలో ఇచ్చి త్వరలో గౌరవనీయులు
మనందరి ప్రియతమ నాయకులు సిరిసిల్ల స్థానిక శాసనసభ్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో, అట్లాగే మా నేతన్నలు, అట్లాగే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆసాములు కావచ్చు, కార్మికులు కావచ్చు, కార్మిక నాయకులు అందరితోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తానని చెప్పేసి ఇచ్చిన హామీల మీద త్వరలో పెద్ద ఎత్తున నిలదీసే కార్యక్రమాన్ని కార్మికులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతా ఉంది. ఇంతకుముందు మా సోదరులు, మా నాయకులు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీని సిరిసిల్ల వ్యాప్తంగా ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నేతన్నకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయినరో ప్రతి నేతన్న కూడా నిలదీసే విధంగా ఇలా సిరిసిల్లలో చేపట్టబోయే ధర్నా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. మళ్ళొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే, కేసీఆర్ గారి పాలనలో 10 ఏళ్ల సంక్షేమం ఎట్లుండే, రేవంత్ రెడ్డి పాలనలో ఈ 2 ఏళ్ల సంక్షోభం ఎట్లుంది గమనించమని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు ఇలా మా నేతన్నలు బతుకుదెరువెట్లా, మేము బతకలేకపోతున్నాం, వస్త్ర పరిశ్రమను ఆదుకోమనంటే ఒక కాంగ్రెస్ నాయకుడు నేతన్న కుటుంబాలను అవమాన పాల్చేసిన కాంగ్రెస్ నాయకుడు ఇలా సిరిసిల్లకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. మరి ప్రజలు మిమ్మల్ని అవమానించిన మాటలను గుర్తెరిగి మరి మున్సిపల్ ఎన్నికలే కావచ్చు, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ కొట్టే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అలాగే మా నేతన్నను తలపెట్టబోయే ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా వివిధ వర్గాలకి, కార్మికుల వర్గాలకి, అట్లాగే ఆసాములందరికీ, యజమానులందరికీ కూడా, అందులో పాల్గొనబోయే జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ధర్నా ద్వారా కాంగ్రెస్కు బుద్ధి వచ్చే తీర్పు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.